ప్రకాశం బ్యారేజీ నుంచి భారీగా వరద నీరు సముద్రంలోకి వెళ్తుంది. అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ జలకణాలను సంతరించుకుంది. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రభావంతో కృష్ణానది నిండుకుంటలా మారింది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. అన్ని గేట్లు ప్రకాశం బ్యారేజ్కి ఉన్న అన్ని గేట్లను పైకెత్తి వరద నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూసుకున్నట్లయితే అన్ని గేట్లు ప్రకాశం బ్యారేజ్కి ఉన్న అన్ని గేట్లను కూడా ఎత్తి ఎగువ నుంచి వస్తున్న వరద నీరును దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ దగ్గర రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూసుకున్నట్లయితే ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు ఉరకలెత్తున్న కృష్ణమ్మను చూడవచ్చు. ఇటు కృష్ణా జిల్లా అలాగే గుంటూరు పరిధిలో ఉన్న కాలువల ద్వారా మొత్తం నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎందుకంటే ఎగువను కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే పంట పొలాలన్నీ కూడా ముంపునకు గురవుతున్న నేపథ్యంలో ఈ నీరు కనుక కాలువల ద్వారా పంట పొలాలకు విడుదల చేస్తే ఇంకా ముంపునకు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువ ప్రాంతాలకు సముద్రంలోకి విడుదల చేస్తున్నాం. మరొక వైపు కృష్ణానదిలో ఏదైతే లంక గ్రామాలు ఉన్నాయో అటు తోటలూరు లంక గ్రామాలు కానీ లేకపోతే అవనిగడ్డలో ఉన్న లంక గ్రామాలు అన్నింటినీ కూడా అధికారులు లంక గ్రామాల ప్రజలను కొంత సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇప్పుడు బ్యారేజీ లెవెల్ చూసుకున్నట్లయితే దాదాపు మొత్తం అన్ని గేట్లను పైకెత్తి దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ప్రస్తుతం దాదాపు 6,82,510 క్యూసెక్ల వాటరు సముద్రంలోకి వెళ్ళిపోతుంది. బ్యారేజీ లెవెల్ 16.5 లెవెల్గా వాటర్ అయితే ఉన్నది. దాదాపు ఎగున ఏదైతే జగ్గైపేట కావచ్చు ఎన్టీఆర్ జిల్లాలో వాగులు వంకలు కట్టలు తెంచుకున్న నేపథ్యంలో ఆ వరద నీరంతా కూడా ప్రకాశం బ్యారేజీకి పోటెత్తున్న నేపథ్యంలో అధికారులు అన్ని గేట్లను పైకెత్తి దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. అయితే మరొక వైపు ఏదైతే లంక గ్రామాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ మరొక 7 లక్షల క్యూసెక్కుల వాటరు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు లంక గ్రామాలన్నింటినీ కూడా సురక్షితంగా ఉండేందుకు చర్యలు చేపడుతున్నారు. పాముల లంక కావచ్చు లేకపోతే పాతెట్ల లంక అవనిగడ్డ కాన్స్టిట్యున్సీలో ఉన్న పాతెట్ల లంక ఈ లంక గ్రామాలన్నింటినీ కూడా అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక ఈ వర్షాలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా వరద నీరు ప్రకాశం బ్యారేజ్కి వస్తున్న నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర వచ్చిన వాటిని వచ్చినట్టు కాలువల ద్వారా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎందుకంటే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పంట పొలాలలో ఇప్పటికే నీరుంది. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ నుంచి వరద నీరు వస్తున్న నేపథ్యంలో సముద్రానికి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వాటర్ అంతా కూడా కాలువల ద్వారా సముద్రంలోకి వెళ్తుంది. మరొకవైపు ప్రకాశం బ్యారేజీ అన్ని గేట్లను ఎత్తి దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్న నేపథ్యంలో ఇక్కడికి పర్యాటకులు కూడా వచ్చి ఈ కృష్ణమ్మ అందాలను వీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూసుకున్నదంతా కూడా ఈ అన్ని గేట్లను పూర్తి స్థాయిలో పైకెత్తి దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు ఎన్టీఆర్ జిల్లాలో చెరువులు కానీ లేకపోతే వాగులు కానీ పొంగుతున్న నేపథ్యంలో ఆ వాటర్ అంతా కూడా ప్రకాశం బ్యారేజీకి వస్తున్న నేపథ్యంలో అధికారులు కూడా వచ్చిన వాటర్ను వచ్చినట్టు కూడా అన్ని గేట్లను పైకెత్తి దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు లంక గ్రామాలు ఇటు తోటలూరు కానీ లేకపోతే అవనిగడ్డ కాన్స్టిట్యున్సీలో ఉన్న లంక గ్రామాలను కూడా ఇబ్బంది లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్నారు. ఇది కూడా పరిస్థితి. ఆటో స్టూడియో.